ఈ ప్రమాదానికి ముఖ్య కారణాలు టైర్ పంక్చర్ అయి రోడ్డు మీద ఆగిపోయిన ట్రాక్టర్ వెనుక ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం, హజార్డ్ లైట్స్ లేకపోవడం మరియు రిపేర్ చేసే వ్యక్తి కూడా రోడ్డు వైపు నిర్లక్ష్యంగా ఉండి రిపేర్ చేయడం. అదేవిధంగా బైక్ రైడర్కి కూడా హెల్మెట్ లేకపోవడం వలన తలకు గాయాలై మరణించాడు. బ్రేక్ డౌన్ అయిన వాహనాల వలన ప్రమాదాలు జరగడం మరియు ప్రాణాలు కోల్పోవడం మనం నిత్యం చూస్తూ ఉంటాం. మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 రెగ్యులేషన్ 28 ప్రకారం ఏదైనా వాహనం బ్రేక్ డౌన్ అయితే ఆ బండి యొక్క డ్రైవర్ వెంటనే హజార్డ్ లైట్స్ ఆన్ చేయాలి. బండికి 50 మీటర్ల దూరంలో వెనుక రిఫ్లెక్టివ్ ట్రయాంగిల్స్ పెట్టాలి. బ్రేక్ డౌన్ అయిన బండి రిపేర్ చేసే సమయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. రిపేర్ చేసే సమయంలో వస్తువులు అదేవిధంగా రిపేరు అనంతరం రాళ్ళు, చెట్టు కొమ్మలు రోడ్డుపై ఉంచకూడదు. ఈ ప్రమాద సమయంలో రిపేర్ చేసే వ్యక్తి నల్లటి చొక్కా ధరించి ఉన్నందున బైక్ రైడర్కి కనిపించలేదు. రాత్రి సమయంలో ఏదైనా వాహనం బ్రేక్ డౌన్ అయితే రిపేర్ చేసే సమయంలో రిఫ్లెక్టివ్ జాకెట్స్ ధరించి రిపేర్ చేయండి. కాబట్టి మీరందరూ బ్రేక్ డౌన్ అయిన వాహనాల దగ్గర తగు జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండండి.